ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. సో నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. లాస్ట్ బ్యాచ్ లో మోర్ దెన్ 600 మెంబర్స్ దాకా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ క్లాస్ లో ఏం అడిగారంటే, కిష్ట గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నిజంగా వాటర్ కి మ్యానిఫెస్టేషన్ పవర్ ఉంటుందా, అసలు వాటర్ కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకుంటుందా అని అడిగారు. సో నాకు అక్కడ టైం లేక నుంచి పూర్తిగా చెప్పడం జరగలేదండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎమోటో మసారో గారు ఈ సైంటిస్ట్ అని నేను చెప్పింది కాదు, సైంటిస్టులు ఎంతగానో రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే 2 వాటర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో వాటర్ బాటిల్ కు ఏం చేశారంటే నెగిటివ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక వాటర్ కి ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో నెగిటివ్ వర్డ్స్ పాజిటివ్ వర్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ యొక్క స్క్వీజ్ చేయడం జరిగింది. అంటే గడ్డగట్టిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్ చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో వాటిలో నెగిటివ్ వర్డ్స్ ఇచ్చినటువంటి దాన్ని మైక్రోస్కోప్ చూస్తే ఎలా ఉంది చూసారా, క్రిస్టలైజ్ లేదు. అదే పాజిటివ్ వర్డ్స్ తో చెప్తూ యు ఆర్ గ్రేట్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇలాంటి పదాలు కనుక చెప్పినప్పుడు ఏమైంది, వాటర్ యొక్క స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. ఇదే విధంగా మన బాడీలో కూడా మోర్ దెన్ 70% ఆఫ్ ద ఎబోవ్ వాటరే ఉందండి. అంటే మనం ఎటువంటి అఫర్మేషన్స్ మనం ఇస్తూ ఉంటే మన శరీరం ఆ విధంగా తయారైపోతుంది. సో ఒకవేళ మనం సక్సెస్ కావాలనుకున్నప్పుడు మనకు ఎప్పుడు కూడా పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి. అయితే ఎలాంటి పాజిటివ్ అని చెప్పుకో, ఐఎమ్ హెల్తీ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ వెల్తీ, నేను ధనవంతుడిని, ఐఎమ్ రిచ్, నేను ఊహించిన మార్గం నిరంతరం డబ్బు నాకు వస్తుంది. సో ఇలాంటి ఐ హావ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఐ హావ్ ఎక్సలెంట్ కెరియర్. అంటే ఎప్పుడైతే మనం పదే మన గురించి చెప్పుకుంటామో నిజంగానే ఆ క్రిస్టల్ క్లియర్ స్ట్రక్చర్ మారిపోతుంటుంది. ఒకవేళ నెగిటివ్ వర్డ్స్ చెప్పుకుంటే ఆ విధంగా జీవితం ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మన జీవితం మనం మారాలి అంటే మనం ఎటువంటి పదాలను పదే పలుకుతున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, మన క్లాస్ లో వచ్చిన తర్వాత క్లాస్ లోకి వచ్చిన రిజల్ట్స్ మనం చూస్తే అరుణ శ్రీనివాస్ గారికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ సార్, 7 లక్షల ప్రాపర్టీ కూడా వచ్చింది సార్. ఎన్నో రిజల్ట్స్ చూసారు మీరు. సో 7 లక్షల ప్రాపర్టీ కూడా వచ్చింది సార్, థ్యాంక్ యూ యూనివర్స్, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే చూడండి, మనకి ఇక్కడ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే ప్రాక్టికల్స్ మొత్తం క్లాస్ కి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్ గా వాళ్ళకి ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నాయి అవన్నీ తీస్తాం. మనీ బ్లాక్స్ కాదు, ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా తీయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ అంటే మన సబ్జెక్ట్ డైరెక్ట్ నుంచి చెప్పమండి క్లాస్ లో. ఫస్ట్ ఏం చెప్పిస్తామంటే వారికి మైండ్ కు శక్తిని ఇచ్చే విధంగా, మనసు ప్రశాంతంగా ఉండే కొన్ని కొత్త పద్ధతులు ఉంటాయి. అంటే ఇక్కడ అఫర్మేషన్ ఉండదు, శాండ్విచ్ అఫర్మేషన్, న్యూ మెథడాలజీ ఉంటుంది. అండ్ మెడిటేషన్ కూడా టీటా స్టేట్ మెడిటేషన్, డిఫరెంట్ మెడిటేషన్ ఉంటుంది. అందుకోసం అంటారు సార్, ఎందుకు సార్ మీ క్లాస్ లో అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి? మోర్ దెన్ 19 years మై రీసెర్చ్ తర్వాత నేను తీసుకొచ్చానండి ఈ కొత్త న్యూ టెక్నాలజీస్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక థియరీ కాకుండా ఒక ప్రాక్టికాలిటీగా ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవడం వల్లే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఎలా చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి అవన్నీ కూడా చెప్పడం ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మన యొక్క ఫెయిల్యూర్స్ మంది చూస్తారు. చూడండి, ఇక్కడ ఫెయిల్యూర్స్ ని ఎప్పుడు చాలా మంది చూస్తారు అడ్డుగోలుగా మార్చుకుంటారు. నేను ఏమంటారంటే, మీకు ఎలాంటి స్టోన్స్ వచ్చినాయి ఇక్కడ చూస్తే, స్టోన్స్ నాట్ గుడ్ ఎనఫ్, యువర్ ఫెయిల్, లూజ్, ఫెయిల్, నో, రిజెక్షన్, నో, లాస్, ఇవన్నీ వస్తాయి ప్రతి మనిషిలో కూడా. వారికి అడ్డుగోడగా పట్టుకుంటే మాత్రం లైఫ్ లో రిజల్ట్స్ అనేది రాదండి. లైఫ్ లో రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం ఫస్ట్ మీరు చూడండి, సక్సెస్ కావాలంటే రిజెక్షన్, లాస్, నో ఉంటాయి కదా, వీటన్నిటిని మీరు పాజిటివ్ గా మార్చుకోండి. స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకుంటే మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది.